పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే మనమంతా ఆరోగ్యంగా ఉంటామంటూ కాకినాడ జిల్లా కేఓమలవరం ప్రభుత్వ స్కూల్కు చెందిన విద్యార్థులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిజానికి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడంతో పాటు ముఖ్యంగా గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా సామాన్య డెలివరీలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందంటూ పేర్కొంటున్నారు. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి. పౌష్టికాహారం అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్, ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్స్ అంటే రైస్, వీట్, మైస్, మిల్లెట్స్. ఇవన్నీ తీసుకుంటే మనిషికి శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, ఎదుగుదల ఇస్తుంది, మెదడు బాగా పనిచేస్తుంది. ప్రోటీన్స్ స్పిల్డ్ చిక్ పీసెస్, బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, పిజియన్ పీ. ఇవన్నీ తీసుకుంటే కండరాలు బాగా పెరుగుతాయి, శక్తిని లిమిట్గా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే కండరాలు అడ్డదిడ్డంగా పెరుగుతాయి. అయితే తినవలసిన పదార్థాలేంటి, తినకూడని పదార్థాలేంటి, ఇలా పలు విషయాలు క్లుప్తంగా విద్యార్థులు వివరించారు ఈ కార్యక్రమంలో. ఇవి తీసుకుంటే శక్తిని ఇస్తుంది, కళ్ళు బాగా పనిచేస్తాయి, మెదడు బాగా పనిచేస్తుంది, జుట్టు బాగా ఎదుగుతుంది, చర్మం నీట్గా కనిపిస్తుంది. కళ్ళు బాగా పనిచేస్తాయి, జుట్టు పెరుగుతుంది, చర్మం బాగా కనిపిస్తుంది. మస్టర్డ్ సీడ్స్, సీజమ్స్, పామ్ ఆయిల్. దీనివల్ల ఉపయోగాలు: మంచి కొవ్వుని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, మంచి కొవ్వుని ఇస్తుంది, బలంగా ఉంటాం, ఏ పని అయినా ఆరోగ్యంగా చేస్తాం.